మాటలు చెప్పుకుంటా మోసం చేయొద్దు, మద్దతు పెట్టదు, ఎన్నో మద్దతు పెట్టదు. మాకు కావాల్సిన క్షేత్ర ప్రభుత్వం, మండల ప్రభుత్వం. నమస్కారం అండి. నా పేరు కుందారం గణేశాచారి, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్, తెలంగాణ రాష్ట్రం అండి. మేము 78 సంవత్సరాల నుండి బీసీ 136 కులాల సభ్యులమండి. మాకు అడుగడుగున అన్యాయం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. మరి మేము ఇప్పుడు జోడో యాత్ర అసెంబ్లీ ఎన్నికల ముందు జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారు మమ్మల్ని పిలిచినప్పుడు మరి మేము తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మేము బీసీ కులగణన జరిపించి 42% రిజర్వేషన్ మీకు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారండి. హామీని మరి నిలబెట్టుకోవాలి. ఈ నడుస్తున్న కాంగ్రెస్ గవర్నమెంట్, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి మీ రాహుల్ గాంధీ మీ బాసే చెప్పారు, చెప్పింది తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం ఉంది అని దానికి మేము పోరాటం చేయంగా మరి దానికి అనుగుణంగా ఒక జీవో తీశారు, జీవో నెంబర్ 26. మరి దానికి కొద్దిగా బడ్జెట్ కూడా 150 కోట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయినా పని అవుతలేదు. మరి దానికి అనుగుణంగా మేము ఈ నెల 25వ తారీఖు నాడు మరి ఇది సుందరయ్య పార్క్ నుండి ఇందిరా పార్క్ దాకా మేము ర్యాలీ తీస్తున్నాము. ర్యాలీ తీసి అక్కడి నుంచి ఇందిరా పార్క్ వచ్చి అక్కడ పెద్ద బహిరంగ సభ పెట్టి మరి ఎందుకంటే మా బీసీలకు జరుగుతున్న అన్యాయాలను ప్రభుత్వం చూసి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. మరి రాబోయే రోజుల్లో నామినేట్ పోస్టులో కూడా ప్రతి కులం వారికి మరి అందరికీ చైర్మన్లుగా, డైరెక్టర్గా, రాజ్యసభలు, ఎంపీలు, మరి ఎమ్మెల్సీలు కూడా, కార్పొరేషన్ చైర్మన్లు కూడా మా వాళ్ళని నియమించాలి. బీసీలు 60% బీసీలు అడుగడుగున వెనుకబడిపోయారు. మరి గతంలో గొర్రెనిచ్చో బర్రెనిచ్చో మభ్యపెట్టారు తప్ప రాజకీయంగా మాకు అవకాశం రాలేదు. మరి ఇప్పుడు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ బీసీలకు సముచితమైన స్థానం ఇవ్వాలని మీ ద్వారా కోరుతున్నామండి. నమస్కారం. కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన చేయాలని చెప్పి అనేక సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ పోరాటంలో భాగంగా మరి ప్రస్తుతం తెలంగాణలో అధికారంలోకి వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో మేము బీసీ కులగణన చేస్తామని చెప్పడం జరిగింది. మేమేమడుగుతున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీని, అధికారంలో ఉన్న పార్టీని అంటే సమగ్ర కులగణన చేయండి తెలంగాణ రాష్ట్రంలో.
సమగ్ర కులగణన చేసి ఈ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము కులగణన చేస్తామని చెప్తున్నారు. కానీ ఏ విధంగా చేస్తారు, ఏ విధంగా రూట్ మ్యాప్ ఉంటుంది, ఎప్పుడు చేస్తారని చెప్పి స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అందుకే మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేయండి ముఖ్యమంత్రి గారు. ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి మరి ఏ విధంగా కులగణన చేస్తారు, ఏ విధంగా రూట్ మ్యాప్ ప్రకటించి ఎప్పటి వరకు దీన్ని కంప్లీట్ చేస్తారో, పూర్తి చేస్తారో చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. అందుకే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుల సంఘాలు, బీసీ సంఘాలు అనేకమైనటువంటి పోరాటాలు చేసేటువంటి సంఘాలతోన మరి ముఖ్యమంత్రి గారు ఈ బీసీ కమిషన్ చర్చలు జరిపి వారి యొక్క అభిప్రాయాలు తీసుకొని కులగణనను రూట్ మ్యాప్ వెంటనే ప్రకటించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బర్ల మణిమంజరి సాగర్, బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు. మేము ఈరోజు ప్రెస్ క్లబ్లో ఒక పోస్టర్ రిలీజం చేయడం జరిగింది. హలో బీసీ చెలో హైదరాబాద్ అని చెప్పేసి ఇది మేము సమగ్ర కులగణన చేయడానికి కోసం అనేసి ఈ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 25 తారీఖున సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వరకు వేల సంఖ్యలో మొత్తం తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి ఒక్క జిల్లా నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తూ బీసీలు అధిక సంఖ్యలో వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేస్తారు. ఎలక్షన్ల ముందర రాహుల్ గాంధీ గారు, మన అసెంబ్లీ ఎలక్షన్ల ముందర రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు, స్థానిక సంస్థ ఎలక్షన్లో 42% రిజర్వేషన్ మేము బీసీలకు కల్పిస్తాము అని చెప్పారు. కానీ గెలిచిన తర్వాత వాళ్ళు ఒక జియో రిలీజ్ చేయడం కానీ బడ్జెట్ కేటాయించారు. కానీ దాని తర్వాత మాత్రం దాని గురించి మాట్లాడడం చేయడం లేదు. పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత అసలే ఒక్కసారి కూడా రేవంత్ రెడ్డి గారు దీని గురించి మాట్లాడలేదు. మేము 2019లో మా జాతీయ అధ్యక్షులు జాదవ్ శ్రీనివాస్ గౌడ్ గారు కోర్టులో కేసు వేసిన తర్వాత అది మొన్న లాస్ట్ వీక్ వచ్చి దాని గురించి కోర్టు జస్టిస్ గారు చెప్పడం జరిగింది, 3 నెలల లోపల కులగణన చేయాలి, నివేదిక ఇవ్వాలి కోర్టుకి అని చెప్పేసి. దాని గురించి కూడా ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి గారు కానీ, నూతనంగా ఎన్నికైన నియామకమైన బీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ కూడా స్పందించట్లేదు. దాని గురించి కార్యాచరణ చెప్పట్లేదు, దాని గురించి ఏం చెప్పట్లేదు. కాబట్టి మేము మాకు వచ్చేంత వరకు మా కులగణన రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసేంత వరకు కూడా మేము ఈ పోరాటం జరుగుతూనే ఉంటుంది, మేము ఉద్యమం చేస్తూనే ఉంటాము. వాళ్ళు కులగణన చేయాల్సిందే, లేక మేమెంతో మాకు అంతా అని మా వాటా మాకు ఇవ్వాల్సిందే. వచ్చేంత వరకు మేము ఊరుకుంటాం, లేకపోతే మీ సీట్లన్నా ఖాళీ అవుతాయి కానీ మా పోరాటం మాత్రం ఆగదు. జై బీసీ. నా పేరు నేను జనరల్ సెక్రటరీ బీసీ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ అన్న ఆధ్వర్యంలో నేను జనరల్ సెక్రటరీని అండి. మాకు ఈ నెల 25న సుందరయ్య పార్కు నుంచి చెలో హైదరాబాద్ అనే ప్రోగ్రాం విజ్ఞాన కేంద్రం నుంచి చెలో హైదరాబాద్ వరకు ర్యాలీ ఉంది. మేమెంతో మాకంతా బీసీల కులగణన తప్పనిసరిగా చేపట్టాలి. జీవో 24 ప్రకారం 6 నెలలు గడిచినా మాకు ఇంతవరకు ఎటువంటి ఇది లేదు. రాహుల్ గాంధీ చెప్పినా కానీ మాకు ఈ ప్రోగ్రాం దిశ అనేటు మా కులగణన ఎటు ప్రారంభం కాలేదని మేము ఈ ధర్నా ర్యాలీ తీస్తున్నాం. 25వ తేదీ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఇందులో ప్రతి ఒక్కరు పాల్గొనాలని విజయవంతం పెద్ద ఎత్తున చేపెడుతున్నాం, విజయవంతం చేయాలి. మేము బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా ఆర్గనైజ్ సెక్రటరీ కూచంగారి సుజాత. నేను విశ్వకర్మ ఐక్య సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ కూడా. బీసీల అన్ని కులాలు సపోర్ట్ చేస్తున్నాయి. ఒక బీసీ అంటే ప్రతి ఒక్క బీసీ సంఘాలు ఈ హైదరాబాద్ ఈ నెల హైదరాబాద్ 25వ తేదీ నాడు సుందరయ్య విజ్ఞాన భవన్ నుంచి ఇందిరా పార్క్ వరకు అందరూ జరగబోయే ఈ సభను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము. అన్ని కుల సంఘాలు మద్దతు ఉంటున్నది దీనికి, బీసీ ప్రతి ఒక్క సంఘం. అందరికీ నమస్కారం. నా పేరు తారకేశ్వరి నేత, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పోస్టర్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ నెల సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి ఇందిరా పార్క్ వరకు హలో హైదరాబాద్ అనే ర్యాలీ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నాము. ఆ పోస్టర్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. కాంగ్రెస్ వచ్చి 9 నెలలు అవుతుంది, కానీ ఇంతవరకు కులగణన అనేది చేయలేదు. కాబట్టి మేము ఈ ధర్నాలు చేస్తున్నాము, కానీ ఇంతవరకు ప్రభుత్వం దిగట్లేదు, చెయ్యట్లేదు. ఇప్పటికైనా కులగణన చేసి మా రిజర్వేషన్ కల్పించాలనేసి ఇది
చేస్తున్నాము. ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఈ ప్రోగ్రాంలో పాల్గొని పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలనేసి కోరుకుంటున్నాను. జై బీసీ. జాదుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరిపి బీసీ రిజర్వేషన్లు 42% పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము గత 6 నెలలుగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటాలు చేస్తున్నాం. మా పోరాటాలకు అదేవిధంగా ఉద్యమాలకు భయపడి ప్రభుత్వం మేము కులగణన చేస్తాం, కులగణన చేసిన తర్వాత ఎన్నికలకు పోతామని చెప్పి మాటలు చెప్తుంది, కానీ చేతలు మాత్రం చేస్తలేదు. ఇవాళ ఒకవైపు వీధి పోరాటం చేస్తూనే ఇంకొక వైపు న్యాయ పోరాటం చేశాం. మేము హైకోర్టులో పిటిషన్ వేసి హైకోర్టు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనివార్యంగా రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి మేము కులగణన చేస్తాము, కులగణన చేయడానికి 3 నెలల సమయం కావాలని చెప్పి గౌరవ హైకోర్టు కూడా సమయం ఇలా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకోవడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. కులగణన అనేది బీసీల అస్తిత్వానికి సంబంధించింది, బీసీల ఆత్మగౌరవానికి సంబంధించింది. కులగణన చేయకుండా అదిగో ఇదిగో అని మాటలు చెప్తే మాత్రం మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. మాకు కావాల్సింది బీసీలకు కావాల్సింది ఉట్టి మాటలు కాదు, మాకు కావాల్సింది చేతలు కావాలి. కులగణన మీద స్పష్టమైనటువంటి విధాన ప్రకటన చేయాలి, కులగణన మీద రోడ్ మ్యాప్ ప్రకటించాలి. అప్పుడైతేనే ప్రభుత్వాన్ని బీసీ సమాజం నమ్ముతుంది. లేకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల 25వ తారీఖు నాడు 1000 మందితోటి బీసీల చలో హైదరాబాద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ చలో హైదరాబాద్ పిలుపు ద్వారా ఇంటికి ఒక మనిషి ఊరికి ఒక బండి కట్టుకొని హైదరాబాద్కి తరలి వస్తాం. కులగణన మార్చ్ పేరుతోటి ఇవాళ సుందరయ్య పార్క్ నుంచి ఇందిరా పార్క్ వరకు పెద్ద ఎత్తున మహార్యాలీ నిర్వహిస్తాం. ఈ మహార్యాలీ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు తెరిపిస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పష్టంగా విధానపరమైన ప్రకటన చేయాలి. లేకపోతే మాత్రం బీసీ సమాజం ఎప్పటికీ క్షమించదు, మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. మాకు కావాల్సింది బీసీ కమిషన్ వాళ్ళేమో బీసీ గణన అంటున్నారు, ప్రభుత్వం ఏమో కులగణన అంటున్నది. మాకు కావాల్సింది నాయన బీసీ గణన కాదు, మాకు కావాల్సింది సమగ్ర కులగణన కావాలి. సమగ్ర కులగణన చేస్తేనే బీసీ కులాల లెక్కలు తేలుతాయి. సమగ్ర కులగణన చేయకుండా బీసీ గణన చేస్తే బీసీ కులాల లెక్కలు తేలువాయి. కాబట్టి సమాజాన్ని బీసీలను ఇలా గాయగాయ చేసి ఆగమాగం చేయొద్దు, మభ్య పెట్టొద్దు. ఎట్టి పరిస్థితుల మిమ్మల్ని బీసీ కులగణన ప్రారంభించి రిజర్వేషన్లు వదిలిపెట్టే వరకు నిరంతరం మీ వెంటబడతాం, మీ వేటాడతాం. ఖచ్చితంగా బీసీ సమాజానికి న్యాయం జరిగే వరకు మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. 25న జరిగేటువంటి చలో హైదరాబాద్కు వేలాదిగా తరలి రావాలని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా.